వెల్కమ్ టు స్పెషల్ షో. మనం ఏదైతే గత 2 రోజుల నుంచి ఒకే విషయం మీద మనము డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద భారీ స్కామ్కు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే చాలా స్కాములు జరిగాయి, కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్కామ్కు సంబంధించిన డిస్కషన్ ఇది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు, తాను అంటే చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దాని కింద ఉన్న గుత్తేదారులు మాత్రం మరొకటి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ పెద్ద స్కామ్కి తెరతీశారు అన్నది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అన్నది పెట్టరేగిపోయింది. ఆ కారణంగానే మనకు ప్రజలు ఓట్లేశారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనే ఆశతోనే ప్రజలు మనకు ఇవాళ పదవిని కట్టబెట్టారు అంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెబుతుంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అక్కడ ఉన్న అధికారులు చేయట్లేదు అన్నది మనకి పూర్తి స్థాయిగా అర్థమవుతోంది. అందుకే టెండర్ వేశారు. ఆ సార్ ఇప్పటికే టెండర్ వేసేశారు. డబ్బులు ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, సంపాదించే క్రమంలో ఎవరెవరిని ఇందులో భాగస్వాములు చేయాలి అన్నది ఆ సారు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు. కాబట్టి ఆయన అనుకున్నట్టుగానే మొత్తం టెండర్ ప్రక్రియ మొత్తం కొనసాగుతోంది. ఆ టెండర్ ప్రక్రియలో భాగంగానే ప్రతి ఒక్క అడుగు తను అనుకున్నట్టుగా, తను చెప్పినట్టుగా, తను ఆల్రెడీ నిర్దేశించినట్టుగా ముందుకు సాగుతోంది. ఆ సార్ అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. ఆ సార్ ఎవరో అన్న విషయం నేను ఇవాళ ఖచ్చితంగా రివీల్ చేస్తాను. ఆ రివీల్ చేసే క్రమంలో ఆ సారుతో పాటు ప్రతి ఒక్కదానికి ఓకే సార్ అంటున్న మిగిలిన వ్యక్తుల వివరాలు కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. 343 కోట్ల రూపాయల స్కామ్కి తెరదించడంలో దాదాపుగా 200 కోట్ల రూపాయలు గుత్తేదారుల జేబుల్లోకి, ఆ తర్వాత ఇదే 343 కోట్ల రూపాయల కష్టాన్ని, ఆ భారాన్ని ప్రజలపైకి తోసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే తీసేసుకున్నారు. అన్ని రకాల ప్లానింగ్లు తీసేశారు. ఆ సార్ ఇప్పుడే టెండర్ వేసేశారు. ఆ టెండరు 343 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు. ఆ సారు 200 కోట్లు గుత్తేదారుల జేబుల్లోకి వేసేందుకు టెండర్ వేశారు. అందుకనే ఇది ఇలా కొనసాగుతోంది. ఈ సందర్భంలో చాలామందికి కొన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఇది ఎందుకు స్కామ్ అంటున్నారని మనం ఒక 5 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము. అందులో మొదటి ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా విద్యుత్ శాఖలో విడుదలైన టెండర్ను స్కామ్ అని ఎందుకు అనాలి, విద్యుత్ శాఖలో విడుదలైన దీన్ని స్కామ్ అని ఎందుకు అనాలి అన్నది మొదటి ప్రశ్న. చాలామందికి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభుత్వంలో కార్యకలాపాల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా టెండర్లను పిలిచి టెండర్ల ద్వారానే ఒక వర్క్ని అసైన్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసే బాధ్యత యూజువల్గా ప్రభుత్వం అధికారులకు ఇస్తుంది. అదే పని అధికారులు చేస్తారు. మరి దీన్ని స్కామ్ అని ఎందుకు అనాలి, దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విద్యుత్ శాఖలో ఈ విడుదలైన ఈ టెండర్ను స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, మొదటిది దీనికి సంబంధించి రేట్లు అనుకున్న దానికన్నా ఇప్పుడు వాస్తవికంగా ఉన్నవాడికన్నా చాలా ఎక్కువగా ఇవ్వడం అన్నది మొదటి కారణం. రెండోది, వాళ్ళు అనుగుణంగా ఎవరైతే మన గుత్తేదారులు ఉన్నారో ఆ గుత్తేదారులు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేలాగా, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేలాగా ఏదైతే టెండర్ డాక్యుమెంట్లో క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానివ్వండి వాళ్ళకు అనుగుణంగా మార్చడం అన్నదే రెండో పాయింట్. మూడో పాయింట్, వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలో ఆ డబ్బులకు వచ్చే విధంగా ఆ ఆర్ఎఫ్పిలో ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మొత్తం స్పెసిఫికేషన్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ కానీ ఇవ్వడం అన్నది మూడో కారణం. అసలు నిజంగానే అవసరం ఉన్నా లేకపోయినా కేవలం గుత్తేదారులకు డబ్బులు కట్టబెట్టడం కోసం మాత్రమే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఆధారంగానే అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారన్నారు. కాబట్టే దీన్ని మనం స్కామ్ అనాలి. స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, ముందుగానే మొత్తం అంతా ప్రీడిఫైన్డ్, ముందుగానే ప్రతి ఒక్కటి డిసైడ్ చేసి ప్రీడిఫైన్ చేసి మరి వీటిని డిసైడ్ చేసి ఏదైతే ముందు తీసుకెళ్తున్నారో ఆ కారణంగానే దీన్ని స్కామ్ అనాలి. స్కామ్ అని ఎందుకు అనాలి అంటే, ఇందులో వాస్తవిత కన్నా అవసరానికన్నా అవినీతికి ఆస్కారం ఎక్కువ ఉండేలాగా ఉంది. కాబట్టే దీన్ని మనము స్కామ్ అనాలి. నిజంగానే స్కామ్ అనే క్రమంలో మొదటగా వచ్చే ప్రశ్న, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి వర్క్ జరిగినప్పుడు అక్కడ నిర్ణయించిన ధరలేంటి, ఈ టెండర్లో నిర్ణయించిన ధరలేంటి, ఈ విషయం పైన ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టెండర్లలో స్కామ్ అన్నది బయటపడేదే వాస్తవికతకు, అక్కడ ఉన్న టెండర్లో ఉన్న రేట్లకు డిఫరెన్స్ని బట్టే మనము దీన్ని చెప్తాం. ఇప్పటికే తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా వర్క్ జరిగింది. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఆధ్వర్యంలో తెలంగాణలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అలాగే కర్ణాటకలో కానివ్వండి, అక్కడ నిర్ణయించిన ధరల ప్రకారము దాదాపుగా 2,20,000 నుంచి 2,60,000 మధ్యలో మాత్రమే దీనికి సంబంధించి ధరలు నిర్ణయించే ప్రయత్నం చేశారు. అంటే 2.5 లక్షలు లోపే దీనికి సంబంధించిన ధర నిర్ణయం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దానికి డబల్ 5,20,000 నుంచి 5,93,000 రూపాయలు ఇక్కడ ధర నిర్ణయించారు. అంటే
మనం చూస్తే వేరే రాష్ట్రాల్లో ఉన్న ఖర్చు కన్నా ఇక్కడ దాదాపుగా డబల్ అయ్యే అవకాశం ఉంది. 210%, 210% ఇందులో ఎక్స్ట్రాగా కోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లోని ధరతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ధర దాదాపుగా 210% ఎక్కువ ఉన్నది. ఆ ఎక్కువ నిర్ణయించడానికి కారణము చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఈ టెండర్ విడుదలవ్వడం ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి, ఈ టెండర్ విడుదలైన తర్వాత జరిగే చెల్లింపుల్లో కానివ్వండి, ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకోగా ప్రతి ఒక్కరికి లాభం రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ పెట్టిన వాస్తవిక ఖర్చు కన్నా ఎక్స్ట్రా ఉన్న డబ్బులన్నీ వీళ్ళు పంచుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే దీన్ని ఇలా నడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక మూడో ప్రశ్న మనం ఇక్కడ చూడాలి. ఆ మూడో ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల తీరుతెన్నులు ఏంటి అని. గత ప్రభుత్వ హయాంలో ఇదే తరహా వర్క్ ఏదైనా జరిగిందా, జరిగింటే అది ఎలా జరిగింది అన్నది. సో ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వం రావడం కన్నా ముందు కూడా ఇదే తరహా వర్క్ జరిగింది. అప్పుడు కూడా ఇదే తరహా స్కామ్కు తెరతీశారు. దాన్ని చెప్పింది నేను కాదు, బీఆర్కే న్యూస్ కాదు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడారు. డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు మాట్లాడిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఆ భారమే ఇవాళ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పనులు ఇప్పుడు అదే తరహా, అదే స్థాయిలో, అదే వ్యక్తుల ద్వారా కొనసాగుతోంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్గా స్కామ్ అన్నది జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జరిగిందో దాని కొనసాగింపుగా అదే వ్యక్తులు ఇక్కడ మరొకసారి నడిపిస్తున్నారన్నదైతే మనకు అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ అనేదైతే ఈ ప్రభుత్వంలో మనం మాట్లాడుతున్నామో అదే తరహా స్కామ్ ఇక్కడ జరిగింది. అంతేకాకుండా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా నేను ఇస్తున్నాను. బీఆర్కే న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాదాపు 38,400 కోట్లకు సంబంధించిన స్కామ్ వివరాలు త్వరలోనే బయటపెట్టబోతున్నాము. దీని కంటిన్యూషన్లో అది కూడా కొనసాగుతుంది. ఇక అసలు దీని స్కామ్ అనే నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న, అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు. ఇంత పెద్ద స్కామ్ జరగడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అని చెప్తున్న నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? నేను గతంలోనే ఆల్రెడీ రివీల్ చేశాను. 3 వ్యక్తులు. ఆ 3 ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ను మొత్తాన్ని వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు, వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. ఆ 3 పేర్లు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. 1 రమేష్ రెడ్డి, 2 రామ్ ప్రసాద్, 3 కృష్ణప్రసాద్. ఈ 3 వ్యక్తుల కనుసన్నల్లోనే వారి చెప్పే విధానాన్ని బట్టే ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ విధానం మొత్తం ముందుకెళ్తోంది. ఈ టెండర్ ప్రక్రియ మొత్తం వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తోంది. ఆ 3 వ్యక్తులు కలిపి 3 కంపెనీలను డిసైడ్ చేశారు. ఆ 3 కంపెనీలు మాత్రమే బిడ్డుని వేశాయి. ఆ 3 కంపెనీల్లో ఒక కంపెనీనే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఫైనల్గా బిడ్ ఓపెన్ చేసిన తర్వాత L1గా నేను గతంలోనే చెప్పినట్టు శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ L1గా నిలిచే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది. క్రియేటివ్ టెక్నాలజీస్ అనే మరో కంపెనీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. వాళ్ళు కూడా ఒక టెండర్ని ఇప్పటికే సబ్మిట్ చేశారు. మరో కంపెనీ కూడా ఇందులో పాల్గొనుంది. బట్ ఆ కంపెనీకి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అన్నది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ విధంగా చూస్తే ఈ వ్యక్తుల్ని నడిపించే శక్తులు కూడా ఉన్నాయి. ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్న విషయం కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తులు మాత్రమే దీన్ని ఫైనలైజ్ చేయట్లేదు. ఈ వ్యక్తుల వెనకాల మరికొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను రాబోయే బులెటిన్స్లో ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ షో ఏదైతే ఉందో డే లాంగ్ నడుస్తుంది. ప్రతి బులెటిన్లో దీనికి సంబంధించిన ఒక్కొక్క కొత్త విషయాన్ని నేను రివీల్ చేసుకుంటూ వెళ్తాను. నేను చెబుతున్న ఈ 3 వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు కూడా మరో 3. వాళ్ళపైన మరొక కింగ్ పిన్ ఉన్నారు. ఆ కింగ్ పిన్ సంబంధించిన వివరాలు నేను ఇస్తాను. ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు చాలా క్లియర్గా చెప్తున్నాను. విద్యుత్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్కడి కడప జిల్లాకు సంబంధించి కానివ్వండి, లేకపోతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో కలిసి ఎవరైతే గత హయాంలో ఎవరైతే వర్క్ నడిపించారో అదే వ్యక్తులు ఇప్పుడు శక్తులుగా మారి ఆ వ్యక్తుల ద్వారా ఈ పని చేస్తున్నారు. ఆ 3 శక్తుల పేర్లు కూడా నేను త్వరలోనే బయటపెట్టబోతున్నాను. వాళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఇదే వర్కులు వాళ్ళ హయాంలోనే చేయించారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి. మరొకసారి ప్రభుత్వం మారిన తర్వాత
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ బాబు కానివ్వండి, ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటే ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులు అధికారులతో కలిసి, ఎందుకంటే ఈ శక్తులన్నీ అధికారులే, వీళ్ళందరూ కలిసి ఇప్పటికే ఉన్న వ్యక్తులతో కలిసి, ఆ వ్యక్తులు ఈ శక్తులు కలిసి ఈ మొత్తం స్కామ్కి తెరదీశారు. ఈ టెండర్ ప్రక్రియని వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ ఒక్క చిన్న దాని విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఒక వర్క్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ వర్క్లో ఎంత డబ్బులు సంపాదించాలని ముందుగానే డిసైడ్ చేశారు. ఆ డబ్బులు డిసైడ్ చేసిన సందర్భంలో ఎవరికి ఎంత వాటా ఉండాలి, ఆ వాటా తీసుకునే క్రమంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపైన పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి చేశారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఆ కింగ్ పిన్ను అతనే ఈ మొత్తం నడిపిస్తున్నారనేది ఎవరు ఊహించి ఉండరు. ఎవరి ఊహకు అందని ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్న నడిపిస్తున్నారన్నది నేను చెప్పగలుగుతాను. ఓవరాల్గా చూస్తే ఇప్పటికి నేను ఈ సమాచారం ఇచ్చాను. 11 o'clockలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. 11 o'clock వచ్చినప్పుడు ఏం జరుగుతోంది, విద్యుత్ శాఖలో నేను చెప్పిన ఆ శక్తులు ఎవరు, ఆ వివరాలు కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా చూస్తే మాత్రం 343 కోట్లు కొట్టేయడానికి ఆ సారు టెండర్ వేశారు. సో ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.